తన యొక్క భక్తితో చేసిన కర్మ వశం చేత భగవంతుని అనుగ్రహముతో జ్ఞానమును పొంది ఆత్మను అనుభవంలోకి తెచ్చుకున్నవాడు కాబట్టి ఆయనే పరమాత్మస్వరూపమై నిలబడుతున్నాడు. పరమాత్మని ఈ కంటితో చూడలేం, కానీ కరచరణాదులతో ఈ భూమి మీద నడయాడితే పరమాత్మ అదే గురువు. అంత గొప్పవాడు గురువు. ఆ గురువులందరూ దీపాలే, వాళ్ళు ఎప్పుడూ వెలుగుతున్న వాళ్ళే. వాళ్ళ శరీరాలు వెళ్ళిపోవచ్చుగాక, కానీ వాళ్ళు మాత్రం జ్ఞాన జ్యోతులై వెలుగుతున్నారు. శృంగేరి పీఠాన్ని అధివసించినటువంటి చంద్రశేఖర భారతీ స్వామి వారు కానీ, ప్రస్తుత పీఠాధిపతులు శ్రీ 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 భారతీతీర్థ మహాస్వామి వారు కానీ, అట్లాగే కంచిలో శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతీ స్వామి వారు కానీ, వీళ్ళందరూ కూడా మనకి మంగళ దీపాలు. కార్తీక మాసంలో కొండెక్కనటువంటి దీపాలు. ఈ దీపాన్ని వెలిగించినప్పుడు మనకి అటువంటి దీపాలు జ్ఞాపకానికి వస్తాయి. దీపం అంటే అగ్ని. ఇవాళ సుబ్రహ్మణ్యారాధన, నాగారాధన జరగడం, అటువంటి రోజున గురువుని స్మరించడం, గురువు కన్నా గొప్ప దీపం లోకంలో లేదని కృష్ణ పరమాత్మ చెప్పిన మాటలను స్మరించడం మనందరి యొక్క అభ్యున్నతి హేతువు. నిజంగా ప్రతి సంవత్సరం కూడా ఇంతటి మహాక్రతువుని నిర్వహించడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఎంత ప్రణాళికా రచన ఉండాలో, ఎన్ని ఒడిదుడుకులను ఎదుర్కొనాలో, ఇంత సమర్థవంతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి దేశం నలుచెరగల నుండి అనేక క్షేత్రాల నుంచి ఇక్కడికి మూర్తుల ఉత్సవమూర్తులు వచ్చేటట్టు, ఆయా దేవాలయాలకు సంబంధించినటువంటి అర్చకులు ఇక్కడికి వచ్చి కళ్యాణాది కార్యక్రమములను నిర్వహిస్తుంటే చూసి భగవంతుని యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణమునకు మనమందరము పాత్రులమయ్యేటట్టుగా ఇంత కార్యక్రమాన్ని ఇంత గొప్పగా నిర్వహిస్తూ సనాతన ధర్మం మెడలో మంగళ మాల వేస్తున్నటువంటి ఆ నరేంద్ర చౌదరి గారు, రమాదేవి గారి దంపతులకు హృదయపూర్వకంగా శుభాభినందనలు తెలియచేస్తూ, ఇంత కార్యక్రమాన్ని ఇంత సమర్థవంతంగా నిర్వహిస్తున్న భక్తి టీవీ ఛానల్కి సంబంధించిన సిబ్బందికి అందరికీ కూడా నా హృదయపూర్వకమైన శుభ